భగవద్గీతలో మొదటి అధ్యాయమైన కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము గురించి చూసుకుందాం. ఫస్ట్ పద్యం ఏముందంటే ధృతరాష్ట్ర ఉవాచ అని ఉంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతే యుయుస్తవ మామఖా పాండవచ్చైవ కిమకుర్వత సంజయ అని పద్యం ఉంది. ధృతరాష్ట్రుడు పలికెను, ఏమని? ఓ సంజయ, కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండు తనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన తర్వాత ఏమి చేస్తారు అని ధృతరాష్ట్రుడు పలికినాడంట. భాష్యం: భగవద్గీత విస్తారముగా చదవబడే ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. అది గీతా మహత్యంలో సంగ్రహముగా చెప్పబడింది. గీతా మహత్యం అంటే గీతా మహిమ. మనిషి భగవద్గీతను శ్రీకృష్ణుని సహాయంతో పరిశీలనాత్మకంగా చదివి ఎటువంటి స్వంత వ్యాఖ్యానాలు లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అందులో చెప్పబడింది. అర్జునుడు గీతను భగవంతుని నుండి నేరుగా విని ఉపదేశాన్ని అర్థం చేసుకున్నాడు. స్పష్టమైన అవగాహనను పొందడానికి ఈ ఉపమానము భగవద్గీతలోనే ఉన్నది. ఎవడైనా ఆ గురు శిష్య పర్యంలో సంకల్పిత వివరణలు లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోగలిగినంతటి భాగ్యవంతుడైతే సమస్త వేద జ్ఞానాన్ని, ప్రపంచంలోని సకల శాస్త్రాలను అతిశయించగలుగుతాడు. ఇతర శాస్త్రాలలో ఉన్న విషయాలనే కాకుండా అన్యత్రా గోచరించవారని విషయాలను కూడా పాఠకుడు భగవద్గీతలో కనుగొంటాడు. అదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షంగా పలుకబడిన కారణంగా ఇది పరిపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం అయింది. మహాభారతంలో వర్ణించబడినటువంటి ధృతరాష్ట్ర సంజయముల సంవాద విషయాలు ఈ మహోన్నత తత్వశాస్త్రానికి మూల సంసిద్ధమైనాయి. అనాది అయిన వేదకాలము నుండి తీర్థస్థానమైనటువంటి కురుక్షేత్రంలో ఈ తత్వశాస్త్రం ఉద్భవించినట్లుగా తెలుస్తుంది. ఈ లోకంలో భగవంతుడు స్వయంగా ఉన్నప్పుడు మానవాళి మార్గదర్శనానికి దీన్ని పలికాడు. కురుక్షేత్ర రణరంగంలో భగవంతుడు అర్జునుని పక్షాన ఉన్న కారణంగా ధర్మక్షేత్ర అనే పదములు ప్రధానమైనవి. ధర్మక్షేత్రము అంటే ధర్మ విహిత కర్మలు చేయబడే స్థలము. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుల చరమ విజయావకాశాలను గురించి చాలా సందేహించాడు. ఆ సందేహంతోనే అతడు వారు ఏమి చేస్తారు అని తన కార్యదర్శి అయిన సంజయుని అడిగాడు. తన పుత్రులు, తన సోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధం చేయాలనే నిశ్చయంతో కురుక్షేత్ర రణరంగంలో సమకూడరాదని అతనుకు తెలుసు. అయినా అతడు ఆ విచారణ చేయడం చాలా ముఖ్యమైనది. జ్ఞాతులైన సోదరుల మధ్య రాజీని అతడు కోరుకోలేదు. అలాగే రణరంగంలో తన పుత్రుల విధిని ఏ రీతిగా ఉన్నదో అతడు తెలుసుకోగోరాడు. అయినా స్వర్గలోకవాసులకు కూడా పూజనీయ స్థానంగా వేదాలలో పేర్కొనబడి కురుక్షేత్రంలో యుద్ధము ఏర్పాటు చేయబడిన కారణంగా యుద్ధ పరిణామము పైన ఆ తీర్థక్షేత్ర ప్రభావం గురించి అతడు చాలా భీతి చెందాడు. స్వభావరీత్యా ధర్మపరులైన కారణంగా అర్జునుడు ఇతర పాండసుతులపై అది అనుకూల ప్రభావాన్ని చూపిస్తుందని అతనికి బాగా తెలుసు. సంజయుడు వ్యాసుని శిష్యుడు. అందుకే ధృతరాష్ట్రుని భవనంలోనే ఉన్నప్పటికీ అతడు వ్యాసుని అనుగ్రహముచే కురుక్షేత్ర రణరంగాన్ని చూడగలిగాడు. కనుకనే యుద్ధ రంగంలోని పరిస్థితిని గురించి ధృతరాష్ట్రుడు అతనిని అడిగాడు. పాండవులు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే వంశానికి చెందినవారు. కానీ ధృతరాష్ట్రుని మనస్సున ఇక్కడ బయటపడింది. అతడు ఉద్దేశపూర్వకంగా కేవలం తన పుత్రులనే కురువంశీయులుగా పలికి పాండు సంతానాన్ని వంశము నుండి వేరు చేయపరిచాడు. ఈ విధంగా పాండుసుతులతో అంటే సోదరుని సంతానముతో ధృతరాష్ట్రునికి ఉన్నట్టి సంబంధ స్థితిని ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు.
పంట పొలము నుండి కలుపు మొక్కలను తీసివేసే రీతిగా ధర్మప్రియతమైన శ్రీకృష్ణుడు నిలిచి ఉన్నట్టంటి కురుక్షేత్రములోని ధర్మక్షేత్రము నుండి కలుపు మొక్కలు వంటి దుర్యోధనాది ధృతరాష్ట్ర తనయులు పెరికివేయబడతారని, ధర్మరాజాది పరధర్మయుతులు భగవంతునిచే సుప్రతిష్ఠులు కాగలరని మొదటి నుండే ఊహించబడింది. చారిత్రక వైదిక ప్రాముఖ్యతతో పాటుగా ధర్మక్షేత్రము, కురుక్షేత్రము అనే పదాలకు ఈ విశేషార్థము ఉన్నది. ఇది మొదటి పద్యం యొక్క అర్థము. ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి. జై శ్రీకృష్ణ.